భారతదేశం కెనడాకి అతిపెద్ద విదేశీ ముప్పు, ఫారెన్ థ్రెట్ అని చెప్పి రీసెంట్గా కెనడియన్ పార్లమెంటరీ కమిటీ ఒకటి నివేదిక ఇచ్చింది. మొదటి థ్రెట్ చైనాగా పేర్కొంది, రెండో థ్రెట్ భారతదేశం, మూడో థ్రెట్ రష్యా అంట. చైనా అంటే కమ్యూనిస్ట్ దేశం కాబట్టి కెనడియన్ డెమోక్రసీ థ్రెట్ అని చెప్పొచ్చు. ఇండియా ఏ విధంగా థ్రెట్ అవుతుందని చెప్పి చాలామంది నిపుణులు, ఇండియన్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో ఈ రిపోర్ట్ను బేస్ చేసుకుని కెనడాకి చాలా గ్రేవ్ కన్సర్న్ ఉందని చెప్పి, ఈ డెవలప్మెంట్ చాలా బాధాకరం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇదంతా ఇంటర్ఫియరెన్స్ అవుతుంది వేరే దేశాలని చెప్పి ఆయన పేర్కొంటున్నారు. అయితే భారతదేశం మాత్రం ఇలాంటి ఎలిగేషన్స్ బేస్లెస్ అని చెప్పి ముందు నుంచే చెప్పుకుంటూ వస్తుందన్నమాట. అసలు భారత్ కెనడా మధ్య గత సంవత్సరాల కాలం నుంచి చాలా పెద్ద డిప్లొమాటిక్ టజ్లే జరుగుతుంది. కెనడాలో ఉన్న సిక్ మిలిటెంట్ నిజ్జర్ హత్యలో భారతదేశం యొక్క హస్తం ఉందని చెప్పి కెనడా ఎప్పటి నుంచో మన పైన ఎలిగేషన్స్ వేస్తుంది. అమెరికా కూడా కంప్లైంట్ ఇచ్చింది. పబ్లిక్గా అమెరికా దీన్ని ఏ విధంగా స్టేట్మెంట్ ఇవ్వకపోయినా అమెరికా కూడా కొంతవరకు ఈ విషయంలో, ఎందుకంటే 5 ఐస్ అలయన్స్ ఇంటెలిజెన్స్ కూటమిలో కెనడా అమెరికా ఇద్దరు కూడా పార్ట్నర్స్ అనమాట. సో అమెరికా కూడా ఈ విషయంలో కెనడా కొంత సపోర్ట్ చేసే అవకాశం కూడా అప్పట్లో కనిపించింది అనమాట. తర్వాత ఇండియా కెనడా డిప్లొమాటిక్ స్టాఫ్ని సైజ్ డౌన్ చేసుకోవటం, వియన్నా కన్వెన్షన్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ వార్తలు రావటం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే అసలు ఇదంతా కెనడా ఎందుకు చేస్తోంది, జస్టిన్ ట్రూడో ఎందుకు చేస్తున్నారు? కెనడాలో సిక్ డయాస్పరా ఎక్కువ, దాదాపు 7 లక్షల మంది ఉన్నారనమాట. కెనడాలో ఒక పార్టీ ఉంది, న్యూ డెమోక్రటిక్ పార్టీ. దాని లీడర్ జగ్మీత్ సింగ్. అయితే ఈ న్యూ డెమోక్రటిక్ పార్టీ సపోర్ట్ ఇప్పుడు ట్రూడోకి కావాలి. ట్రూడోది సంపూర్ణమైన మెజారిటీ గవర్నమెంట్ కాదు. దాంతో ఇలాంటి యాంటీ ఇండియా స్టేట్మెంట్స్ కూడా ట్రూడో ఇస్తూ ఉన్నారనమాట. మొత్తానికి కెనడాలో మాత్రం యాంటీ ఇండియా అనే భావన బాగా పెరుగుతోంది. గవర్నమెంట్ దాన్ని ప్రోత్సహిస్తోంది.